हरिः ओम्। नित्यागतानन्त नित्यानन्दिनी जनरञ्जिनी नित्यप्रकाशिनी चैव स्वप्रकाशस्वरूपिणी महालक्ष्मीर्महाकाली महाकन्या ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमातरं शरणं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। అందరికీ శ్రీమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి చాలామంది లక్ష్మీ అమ్మవారి పూజలు చేస్తుంటారు. వరలక్ష్మి వ్రతాలు, ఎస్పెషల్లీ శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ పూజలుగా చాలా ప్రత్యేకత. లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా చేయాలి, ఎలా చేస్తే మనల్ని అనుగ్రహిస్తుందని యూట్యూబ్లో చాలామంది స్వామీజీలు, పండితులు, చాలామంది బ్రాహ్మణులు కూడా చెప్పి ఉన్నారు. నేను చెప్తున్న పూజ ఏంటంటే అతి గుప్తమైనటువంటి సనాతన పరంపర లక్ష్మీ అమ్మవారి యొక్క మూల ప్రస్థానం నుంచి నేను చెప్తున్నాను. చాలా మంచి పూజ, ఆచరించి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. లక్ష్మీ అమ్మవారు క్షీరసాగరం నందు జన్మించినప్పుడు ఆమెతో పాటు గవ్వలు, ముత్యాలు, పగడాలు, శంఖాలు జన్మిస్తాయి. ఆ గవ్వలు, ముత్యాలు, శంఖాలు, పగడాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. అవి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ అమ్మవారు ఉంటానని చెప్పిందనమాట. ఆమె సహోదరులుగా ఆమె భావిస్తుంది లక్ష్మీ అమ్మవారు. అటువంటి శ్రేష్టమైన శ్రీ మహాలక్ష్మి యొక్క గవ్వల పూజ, పంచముఖి కౌడిలు అంటారు వాటిని. 5 ముఖాల పసుపు వర్ణపు గవ్వలు, 5 ముఖాలు ఉండాలి. పసుపు వర్ణం కింద ఎల్లో కలర్ ఉంటుంది గవ్వ. పసుపు వర్ణంతో కూడుకున్న గవ్వ, 5 ముఖాల గవ్వలు. ఆ గవ్వలతో అమ్మవారిని పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలము, అఖండ ఫలము, అఖండ లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి శ్రీమన్ మహాదేవి యొక్క గుప్తతంత్ర శాస్త్రాల్లో రాయబడింది. కాబట్టి ఆ పూజను మీకు వివరిస్తాను, చూడండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి. ప్రతి శుక్రవారము లేదంట ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. 41 రోజు చేసుకోవచ్చు మండల కాలము. లేదంటే శుక్రవారం 5 శుక్రవారాలు చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను అనుసరించి మీరు చేసుకోండి. పూజా మందిరమును మంచిగా సర్వశోభాయమానంగా అలంకరించుకొని పీఠం వేసి ఆ పీఠం మీద ఆకుపచ్చపు వర్ణపు గుడ్డను పరచండి. ఆకుపచ్చ వర్ణపు గుడ్డ మీద లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టండి. ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారి ఫోటో. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారి చుట్టూ తెల్ల ఏనుగులు ఉండాలి. ఇలా లక్ష్మీ అమ్మవారి ఫోటో తీసుకోండి. ఆ ఫోటోను గంధము కుంకుమలతో అలంకరించి పూలమాల వేసేయండి. పూలమాల వేసి కాసిన అక్షింతలేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక వెండిది పాత్రనో లేదంటే ఒక రాగి పాత్రనో తీసుకోండి. దాని నిండా బియ్యం నింపండి. దాని నిండుగా బియ్యం నింపేసి 108 లక్ష్మీ గవ్వలు తీసుకోండి. ఆ 108 లక్ష్మీ గవ్వలు మీ చెంతన పెట్టుకోండి. ఇవి లక్ష్మీ గవ్వలు. ఇట్లా ఎల్లో కలర్లో ఉంటాయి. 5 ముఖాలు ఉంటాయి. 1 2 3 4 5. ఇవి పంచముఖి కౌడి. 5 ముఖాలు ఉన్నటువంటి లక్ష్మీ గవ్వలు తీసుకోండి. తీసుకున్న తర్వాత అవి ఒక పక్కన శుద్ధి చేసి పెట్టుకోండి. ఆ పాత్రలో బియ్యం మొత్తం నిండుగా పోసి గవ్వలు ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత అమ్మవారికి ఒక మంచి ప్రసన్నపూరితమైనటువంటి దీపాన్ని వెలిగించే పద్ధతి చెప్తాను నేను. దానికోసము ఒక రాగి పాత్ర, వెండి పాత్ర, గోవు పేడతో చేసిన ప్రమిదలు, శుద్ధమైన దేశవాళీ ఆవు పేడను సేకరించి దాంట్లో ఏ విధమైన గడ్డి, దుమ్ము, ధూళి లేకుండా శుద్ధమైన పేడను సేకరించి కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, వట్టి మిరియాలు వీటిని దంచి ఆ పౌడర్ని ఈ పేడలో కలిపి ఆ పేడతో చేసినటువంటి ప్రమిద, హ్యాండ్ మేకింగ్ అనమాట, చేతులతో చేసినటువంటి ప్రమిదలు, శుద్ధమైన పాలు, ఉప్పు, కళ్ళుప్పు, రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఉప్పు, అలాగే పువ్వొత్తులు, శుద్ధమైన ఆవు నెయ్యితో అద్దినటువంటి పువ్వొత్తులు. ఈ రాగి పాత్రను అమ్మవారి ముందు పెట్టండి. పెట్టిన తర్వాత ఎడమ చేతితో 3 సార్లు కళ్ళుప్పు వేయండి. ఇలా 3 సార్లు కళ్ళుప్పు వేసిన తర్వాత ఆ కళ్ళుప్పు మీద ఈ వెండి పాత్రను పెట్టండి, ఈ సిల్వర్ పాత్రను పెట్టండి.
సిల్వర్ పాత్రను పెట్టిన తర్వాత దాంట్లో శుద్ధమైన దేశవాళీ ఆవు పాలను పోయండి. అలా పాలను పోసుకున్న తర్వాత గోపేడతో చేసిన ఒక ప్రమిదను తీసుకొని ఆ ప్రమిదను ఆ పాలలో పెట్టండి. ఆ ప్రమిద లోపల ఒక పువ్వొత్తి వేయండి. శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి వేసి ఒక పువ్వొత్తి వేయండి. అలా పువ్వొత్తి వేసిన తర్వాత ఆ ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని చెబుతూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, లేదంటే లక్ష్మీం క్షీరసాగర సముద్రరాజతనయామని లక్ష్మీ స్తోత్రం చెబుతూ ఆ జ్యోతిని వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత చేత్తో అక్షింతలు తీసుకొని అమ్మవారి చిత్రపటం మీద ఆ జ్యోతి మీద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత 108 మహాలక్ష్మి గవ్వలు, పసుపు వర్ణంతో ఉన్న గవ్వలు, 5 ముఖాలున్న గవ్వలు, పంచముఖి కౌడి అంటారు, బాగా గుర్తుంచుకోండి. పూజా సామాగ్రి స్టోర్స్లో మన గవ్వలు దొరుకుతుంటాయి. అన్ని గవ్వలు పూజకు పనికిరావు, 5 ముఖాలున్న గవ్వలే అమ్మవారికి ఇష్టమైనవి, పసుపు వర్ణంతో ఉన్న గవ్వలు. ఆ గవ్వలు తెలిసిన వాళ్ళ దగ్గర చూయించి తెలుసుకొని తీసుకోండి. మీ అంతకు మీరు తెచ్చి పూజించుకోవడం వల్ల కరెక్ట్ కాదు, అది తెలిసిన వాళ్ళని సంప్రదించి తీసుకోండి. 108 గవ్వలతో అమ్మవారి ముందు ఒక్కొక్క గవ్వను ఆ బియ్యం లోపల ఇలా పెడుతూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః, ఓం శ్రీ పద్మాయే నమః, ఓం శ్రీ మహాదేవ్యే నమః, ఓం విష్ణుప్రియాయే నమః అని ఒక్కొక్క నామం చెబుతూ 108 గవ్వల రౌండ్గా అమ్మవారి ముందు అర్చన చేసినట్లుగా ఆ బియ్యంలో పెట్టండి. పెట్టిన తర్వాత ఆ సెంటర్లో మధ్యలో శుద్ధ స్ఫటిక శ్రీయంత్రము ఆ మధ్యలో, ఆ గవ్వల మధ్యలో శుద్ధ స్ఫటిక శ్రీయంత్రం పెట్టండి. పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని బెల్లంతో చేసిన పదార్థాలు, లేకపోతే పులిహోరనో, దద్దోజనమో, గారెలో, బూరెలో, పండ్లు, పలహారాలు, కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి. పెట్టి మీకు తోచినటువంటి లక్ష్మీ అష్టోత్తరమో, లక్ష్మీ సహస్రనామమో, లక్ష్మీ కవచంతోనో కుంకుమార్చన అది చేసుకోండి. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాలు మీరు ఈ పూజ చేసుకుంటే, లేదా ఒక దీక్షగా మండల కాలం 41 రోజు కనుక ఈ పూజ చేసుకుంటే మీ ఇంట్లో సర్వ సంపదలు వెరసిల్లుతాయి, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరు తులతూగుతారని చెప్పేసి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నేను వేడుకుంటున్నాను. ఇది సహజ సిద్ధమైన పద్ధతి. రాగి పాత్రలో ఎడమ చేత్తో 3 సార్లు కళ్ళుప్పు వేయండి. ఆ వేసిన ఉప్పు మీద వెండి పాత్ర పెట్టండి. వెండి పాత్రలో శుద్ధమైన ఆవు పాలు పోయండి. ఆ ఆవు పాలలో ఒక గోపేడతో చేసిన ప్రమిద పెట్టి దాంట్లో పువ్వొత్తి బొడ్డొత్తేసి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి వేసి ఆ జ్యోతిని వెలిగించండి. ఈ క్షీరదీపం అంటారు దీన్ని. అమ్మవారు క్షీరసాగరంలో పుట్టింది కదా, ఆ సాక్షాత్తు దీపలక్ష్మి స్వభావంతో ఈ జ్యోతి వెలగడం చేత అమ్మవారు శీఘ్ర ప్రసన్నం అవుతుందన్నమాట. ఇకపోతే గవ్వలు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటానని లక్ష్మీదేవి చెప్పింది. అతి గుప్తమైనటువంటి లక్ష్మీతంత్రం ప్రకారంగా ఎవరైతే 108 గవ్వలతో అమ్మవారికి అర్చన చేస్తారో, ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఒక్కొక్క గవ్వను అమ్మవారి చెంత పెడతారో వాళ్ళ అఖండ ఫలప్రాప్తి, పూర్ణ ప్రాప్తి సిద్ధిస్తుందన్నమాట. శీఘ్ర ఫలము సిద్ధిస్తుంది. ఇది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు కోరుకున్నటువంటి పూజ. అమ్మవారు శీఘ్ర ప్రసన్నురాలై మనం అనుగ్రహిస్తుంది. మీకు ఈ గవ్వలు కావాలన్నా, ఈ గోపేడ ప్రమిదలు కావాలన్నా, శుద్ధ స్ఫటిక శ్రీయంత్రము కావాలన్నా అమ్మవారి పీఠంలో మీకు దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తారు, ఆ నంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. 108 శ్రీమన్ మహాలక్ష్మి యొక్క పంచముఖి కౌడిలు, పంచముఖి గవ్వలు, పసుపు వర్ణంతో ఉన్న గవ్వలు సేకరించండి. గోపేడతో చేసిన ప్రమిదలు తీసుకోండి. శుద్ధమైన ఆవు పాలు, శుద్ధమైన ఆవు నెయ్యి, లక్ష్మీ అమ్మవారి ఫోటో, ఆకుపచ్చపు చీరను ధరించిన అమ్మవారి ఫోటోవే పెట్టుకోండి. మిగతా ఏ అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు. అమ్మవారు అష్టలక్ష్ములు ఉంటారు. తెలుపు వర్ణము, నీలము వర్ణము, పసుపు వర్ణము, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలరు, రకరకాల వర్ణాలతో అమ్మవారి ఫోటోలు ఉంటాయి.
అన్ని వర్ణాల ఫోటోలు ఇళ్లలో పెట్టుకోకూడదు. ఒక్క ఆకుపచ్చ చీర ధరించిన అమ్మవారి ఫోటోవి మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీకు శ్రావణ మాసం యొక్క ఫలసిద్ధి చేకూరుతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు వస్తుంది. ఇది చాలా సరళమైన పూజ, సహజమైన పూజ, గుప్తమైన పూజ. పెద్ద పెద్ద వ్రతాలు, పెద్ద పెద్ద ఆడంబరాలు చేయడం కన్నా ఈ సరళమైన పూజను చేసి చూడండి. మీకు శుభమస్తు. మంచి పూజలు, మంచి ఫలితాలు, మంచి అభ్యున్నతి మీకు కలుగుతుందన్నమాట. దయచేసి ఈ విషయాలు మీరు గ్రహించండి. మీకు లక్ష్మీ అమ్మవారి గవ్వలు కావాలన్నా, శుద్ధ స్ఫటిక శ్రీయంత్రము కావాలన్నా, ప్రమిదలు కావాలన్నా మన పీఠంలో దొరుకుతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఈ పూజను ఆచరించండి, సర్వశుభాలను పొందండి. ఆ పాత్రలో ఉన్నటువంటి ఉప్పును మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వెండి పాత్రలో ఉన్న పాలు తులసి కోటకు పోయాలి. అలా ప్రతిరోజు నూతనంగా పాత్రను శుభ్రం చేసి రాయి పాత్రలో కళ్ళుప్పు, వెండి పాత్రలో పాలు, అలాగే రోజు కొత్త ప్రమిద ప్రతిరోజు మారుస్తూ ఉండాలి. 41 రోజు చేసినట్లయితే, 5 శుక్రవారాలు చేసినట్లయితే ఈరోజు వెలిగించిన దీపాన్ని రేపు తీయాలి. ఒక నిద్ర పోయిన తర్వాత రేపు తీయాలి. తీసి ఆ ప్రమిదని ఇంటి బయట, గడప బయట స్టోర్ చేయాలి. ఇంట్లో పెట్టుకోకూడదు. కాలిన ఒత్తులు కానివ్వండి, కాలిన ప్రమిదలు కానీ ఇంట్లో పెట్టకూడదు. అది దోషం. ఇంటి బయట, గడప బయట స్టోర్ చేసుకోవాలి. అట్లా 41 రోజు లేదా 108 రోజులు మహామండలము మన శక్తి కొలది మనం చేసుకున్నట్లయితే ఎంత చేస్తే అంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. మనం ఎంత పిండి పెడితే అంత రొట్టె అయినట్టుగా మనం ఎంత చేసుకుంటే అంత ఉంది. 41 రోజు చేయొచ్చు, 5 శుక్రవారాలు చేయొచ్చు, 108 రోజులు మహామండలం కూడా చేయొచ్చు, జీవితాంతం కూడా చేయొచ్చు. మన శక్తి సామర్థ్యాలను అనుసరించి అమ్మవారి యొక్క పూర్ణ ఫలము, అఖండ ఫలము, శీఘ్ర ఫలం కలగాలంటే ఇది మంచి కాంబినేషన్ అన్నమాట. అలాగే అమ్మవారి చిత్రపటం ముందు మనము గవ్వలు పెట్టి ఉంటాం. మనం అర్చన చేసిన తర్వాత మరుసటి రోజు ఆ గవ్వలని తీసి శుద్ధంగా మంచిగా గుడ్డతో తుడచాలి. నీళ్ళతో కడగకూడదు, నీళ్ళతో గవ్వలను కడగకూడదు. కాసింత పసుపు వేసి గుడ్డతో మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి. పసుపులో ఆ గవ్వలను తుడవాలి. ఆ బియ్యం మళ్ళీ అక్కడ పక్కన పోసి కొత్త బియ్యం పోసి మళ్ళీ ప్లేట్లో నిండుగా బియ్యం పోసి మళ్ళీ ఒక్కొక్క గవ్వతో అర్చన చేయాలి. ఆ తీసిన బియ్యాన్ని మనం వండుకొని తినొచ్చు. మనం ప్రతిరోజు మార్చుకోవచ్చు. వారానికి ఒకసారి శుక్రవారం మార్చుకోవచ్చు. లేదంటే 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, అమావాస్య కన్నా చేసుకోవచ్చు. అలా మన శక్తి సామర్థ్యాలను అనుసరించి ప్రతిరోజు కూడా మనము ఆ బియ్యం చేంజ్ చేసి కొత్త బియ్యం పోసి మళ్ళీ రోజు ఒక గవ్వతో అమ్మవారికి 108 గవ్వలతో అర్చన చేసుకోవచ్చు. ఇది లక్ష్మీ అమ్మవారి యొక్క వ్రతము. ఆ ప్రమిద కింద, జ్యోతి కింద ఉన్నటువంటి ఉప్పును ఇల్లు తుడుచుకునేటప్పుడు నీళ్ళలో వేసి ఇల్లు శుభ్రపరచుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు కాసేన్ని నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకుంటే శని బాధలు, రాహుకేతు బాధలు, నరదృష్టి, గ్రహపీడలు తొలగిపోతాయి. దుష్ట ప్రయోగాలున్న వెళ్ళిపోతాయి. ఆ పాలను తీసుకెళ్ళి తులసి కోటకు పోయాలి. ఇది లక్ష్మీ అమ్మవారి యొక్క పూర్ణత్వ పూజ. తప్పకుండా ఆచరించి మంచి ఫలితాలు పొందండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.